హలో గైస్, వెల్కమ్ టు V3 వ్లాగ్స్. ఇది నా మొదటి వీడియోనండి. నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు చూసినటువంటి ప్లేసెస్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యమైనటువంటిది పూరి జగన్నాథ్ ఆలయము, భువనేశ్వర్, కోనార్, చిలికా లేక్. చిలికా లేక్ మీ ఆప్షన్ అండి. చార్ధామ్ యాత్రలో ముఖ్యమైనటువంటి ఒక ఆలయంగా మనము పూరి జగన్నాథ్ ఆలయాన్ని చెప్పుకుంటాము. పూరి జగన్నాథ్ ఆలయము చాలా పెద్దది అండి. ఇది చూడడానికి 2-3 గంటలు అయినా సరిపోదు. ప్రతిరోజు టెంపుల్పై జెండాను మార్చే ఈ యొక్క విశేషతను చూడాలనుకుంటే సాయంత్రం 5 గంటలకి అక్కడ ఉండిపోవాలి. చాలామంది అక్కడ ఇది వీచ్ చేయడానికి వస్తూ ఉంటారు. లైటింగ్లో పూరి జగన్నాథ్ ఆలయము చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అందంగా ఉంటుంది. అక్కడి రోడ్స్, అక్కడి తినుబండారాలు మరియు అక్కడ ప్రసాదాలు చాలా ఫేమస్ అండి. అంతేకాదు భువనేశ్వర్లో లింగరాజ ఆలయము చాలా బాగుందండి. 108 శివలింగాలలో ఉన్న ఆలయాలు ఇక్కడ ఉంటాయి అని అంటారు. అనంత వాసుదేవ ఆలయము, ముక్తేశ్వర ఆలయంని జెమ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ అని పిలుస్తారండి. ఇక్కడ ఇవన్నీ ఆలయాలు చూడాలనుకుంటే ఒక ఆటోని మాట్లాడుకోండి, 300లో మొత్తం చూపిస్తారు. 500 కిలోమీటర్ల లోపే ఈ ఆలయాలన్నీ మీరు చూసేయచ్చు. అంతేకాదండి, ఇక్కడ అన్ని ఆలయాలలో పూజారులను పాండా అని పిలుస్తూ ఉంటారు. ఈ పాండాల దగ్గరికి మీరు వెళ్ళారంటే వాళ్ళు డబ్బులు తీసుకోకుండా అసలు ఏమీ చేయరండి. కాబట్టి మీరు జాగ్రత్త. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.